హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరు నా వీడియోస్‌లో ఒక చిన్న విషయం గమనించారా? నేను నా వీడియోస్‌లో ఏదైనా కోడ్ డెమో చేస్తున్నప్పుడు గాని, లేదా చాట్‌జీపీటీకి ఏదైనా ప్రాంప్ట్ టైప్ చేసి చూపిస్తున్నప్పుడు గాని, నేను ప్రతి వర్డ్‌ని మాన్యుయల్‌గా టైప్ చేస్తున్నట్టయితే కనిపిస్తది. కానీ నిజానికి చాలా సిట్యుయేషన్స్‌లో నేను ఆ మొత్తం టెక్స్ట్‌ని ముందే ప్రిపేర్ చేసైతే ఉంటాను. సో, అదే విధంగా రికార్డింగ్ సమయంలో నేనేం చేస్తానంటే, మొత్తం మాన్యుయల్‌గా టైప్ చేస్తే చాలా టైం పడతదనమాట. అదే కాకుండా మనకు టైపింగ్‌లో మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. సో, నేను మాట్లాడుతున్న దానికి, టైప్ చేస్తున్న దానికి సింక్ మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమవుద్దనమాట. సో, ఎడిటింగ్‌లో కూడా కొంచెం ప్రాబ్లమ్ అవుతది. అందుకే నేను ఒక చిన్న విండోస్ ట్రిక్‌నైతే యూజ్ చేస్తాను. సో, ఆ ట్రిక్‌నైతే ఈరోజు మీకు చెప్తాను. నేను టెక్స్ట్‌ని ముందుగానే కాపీ చేసి పెట్టుకుంటాను. సో, రికార్డింగ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న షార్ట్‌కట్ కీనైతే ప్రెస్ చేస్తాను. ఆ టెక్స్ట్ నిజంగానే మనకు టైప్ చేస్తున్నట్టు టైప్ రైటర్ ఎఫెక్ట్స్‌తో మనకైతే స్క్రీన్ మీదైతే కనిపిస్తుంది. అంటే నేను మాన్యుయల్‌గా టైప్ చేయడం లేదు. కానీ వీడియోలో చూసే వాళ్ళకి మాత్రం ఏమవుతది, సో, ఇతను మాన్యుయల్‌గా లైవ్‌లో టైప్ చేస్తున్నాడు ఫీలింగ్ అయితే వస్తదనమాట. ఇప్పుడు ఒకసారి నా స్క్రీన్ చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, నేను ఒక ప్రాంప్ట్‌నైతే ఇక్కడ నా దగ్గర ఉంది ఒక ప్రాంప్ట్. సో, ఇది నేను చాట్‌జిపిటీలో చూపించాలంటే ఏం చేస్తాను? సో, జనరల్‌గా అందరూ ఏం చేస్తారు? సో, యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఆ ప్రాంప్ట్‌ని చూస్తూ ఇక్కడ నేను టైప్ చేస్తాననమాట. ఐసీటీఆర్ ఇక్కడ మనకు కొంచెం డిలే అవుతుంది చూడండి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా దీన్ని టైప్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి. అదేవిధంగా మనకు టైపింగ్ స్పీడ్ కూడా మనం మాట్లాడేదానికి సింక్ అవ్వదనమాట. సో, ఇక్కడే నేను ఒక ట్రిక్ చూపిస్తా చూడండి. సో, ఇదంతా నేను ఏం చేస్తానంటే ముందుగానే కాపీ చేసుకుంటాను. సో, కాపీ చేసుకొని ఇక్కడ చూడండి, నేను కిందకొచ్చి ఇక్కడే మ్యాజిక్ స్టార్ట్ అవుద్ది చూడండి. నేనొక చిన్న షార్ట్‌కట్ ప్రెస్ చేస్తాను. చూడండి. సో, నేను రియల్ టైమ్‌లో నా చేతిలో అయితే ఈడే ఉన్నాయి. సో, నేను రియల్ టైమ్‌లో ఇక్కడ ప్రెస్ చేస్తున్నట్లయితే మనకైతే అక్కడ వ్యూ అయితే కనబడుతా ఉంది. సో, ఎంత ఫాస్ట్‌గా ఇప్పుడు నేను దాన్ని చదవగలుగుతాను. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్, డ్రామాటిక్ లైటింగ్, లార్జ్ విజువల్ కాంట్రాస్ట్ అండ్ లీవ్ స్పేస్ ఆన్ ద లెఫ్ట్ ఫర్ ద తెలుగు టెక్స్ట్. సో, ద థంబ్‌నెయిల్ షుడ్ ఇమ్మీడియేట్‌లీ కమ్యూనికేట్ ప్రైస్ షార్ట్. సో, ఇట్లా నేనేదైతే చెప్పాలనుకుంటున్నానో నేను టైప్ చేస్తున్నట్టు ఎఫెక్ట్ ఇచ్చి నేనైతే రియల్ టైమ్‌లో దీన్ని చేయగలుగుతాననమాట. సో, అంతేకాకుండా నేనిప్పుడు చాట్‌జీపీటీలోకెళ్ళి నేను దాన్ని ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సపోజ్ నేను చాట్‌జీపీటీలో ఆ ప్రాంప్ట్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననుకోండి. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, సింపుల్‌గా ఇప్పుడు నేను దాన్ని పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చదువుతా చూడండి. సో, క్రియేట్ ఎ హై సీటీఆర్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ కంటెంట్ అబౌట్ ర్యామ్ ప్రైజెస్ ఇంక్రీజింగ్ డ్రామాటికల్లీ షో యాస్ ఎ షాక్డ్ ఇండియన్ పీసీ బిల్డర్ హోల్డింగ్ ఎ ర్యామ్ స్టిక్ యూజింగ్ ఏ క్లోజ్ అప్ కాంపోజిషన్, స్ట్రాంగ్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్, డ్రామాటిక్ లైటింగ్, లార్జ్ విజువల్ కాంట్రాస్ట్. సో, ఇట్లా నేను లాస్ట్ వీడియోలో చేశా కదా! సో, నాకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చింది, నేను జస్ట్ ఎస్కేప్ కొడితే అక్కడి వరకు టైపింగ్ అయితే ఆగిపోద్దనమాట. సో, ఈ విధంగా అయితే మనం ఎవరైతే వీడియోస్ చేస్తుంటారో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ ఉంటదని చెప్పి ఈ ట్రిక్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో, దీనికి పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ ఏం అవసరం లేదు. జస్ట్ ఒక ఆటోమేషన్ టూల్‌ని అయితే నేను విండోస్‌లో అయితే యూజ్ చేస్తున్నాను. సో, అది ఎలా ఏంటనేది మీకు క్లియర్‌గా అయితే ఇప్పుడు చెప్తాను. సో, దీనికోసంగా మనం ఒక చిన్న టూల్‌ని అయితే మనము డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. దాని పేరే ఆటో హాట్ కీ అనమాట. నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను చూడండి. ఆటో హాట్ కీ అని చెప్పి అయితే మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతది. సో, ఈ వెబ్‌సైట్‌లో జస్ట్ మీరు ఇక్కడ డౌన్‌లోడ్ అయితే క్లిక్ చేయండి. మీకు డిఫాల్ట్‌గా మీకు డౌన్‌లోడ్ 2.0 ఉంటది. ఇది చిన్న ఆటోమేషన్ టూల్ అనమాట. ఇదేం పెద్ద సాఫ్ట్‌వేర్ కూడా కాదు. సో, నేను ఇక్కడ డౌన్‌లోడ్ 2.0 అయితే క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేయంగానే మీకైతే డౌన్‌లోడ్ అయిపోద్ది. జస్ట్ 2 ఎంబీ అయితే ఉంటదనమాట. సో, ఇది పెద్ద సైజ్ కూడా ఉండదు. సో, దీన్నైతే నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, ఓకే క్లిక్ చేయండి. సో, ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. మీరిప్పుడు చేయాల్సింది ఏం లేదు. నేను ఆల్రెడీ మీకొక స్క్రిప్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ స్క్రిప్ట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటది. మీరు సింపుల్‌గా డెస్క్‌టాప్ మీదకెళ్ళి ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు న్యూలో ఈ ఆటో హాట్ కీ స్క్రిప్ట్ అనేది ఒకటి కనబడుతదనమాట. సో, దాన్ని క్లిక్ చేయండి. సో, నేమ్ వచ్చి నేను టైపింగ్ పేస్ట్ అని ఇస్తున్నా. ఇది మీకు ఏహెచ్‌కే ఫార్మాట్‌లో అయితే సేవ్ అవుతది. నేను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్ కొట్టినట్లయితే ఇక్కడ మీకు ఇది వస్తది. సో, ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో, పేస్ట్ చేసినట్లయితే మీకు ఆ కోడ్ అయితే మీకు ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్‌లోకి అయితే మారిపోద్ది. సో, ఇప్పుడు నేను సింపుల్‌గా ఏం చేస్తానంటే దీన్ని నేను డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే నాకైతే అదైతే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని నేను ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చనమాట. సపోజ్ దీన్నే నేను గూగుల్‌లో పేస్ట్ చేయాలనుకుంటున్నా. సో, గూగుల్ ఓపెన్ చేసి చాట్‌జిపిటీలో కాదు, నాకు ఇక్కడ కావాలి. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే కంట్రోల్ షిఫ్ట్ వి అయితే ప్రెస్ చేస్తాను. చూడండి, నాకు
గూగుల్‌లో టైపింగ్ ఎఫెక్ట్స్ నా చేతులు 2 అయితే పైనే ఉన్నాయి. సో, టైపింగ్ ఎఫెక్ట్స్ మీకైతే ఇది కంప్లీట్‌గా అయితే పేస్ట్ అయిపోద్దనమాట. మీరు డెమో ఏదైనా ఇచ్చేటప్పుడు ఇది చాలా బెటర్‌గా అయితే మీకు ఉంటది. సో, నేనేం చేయలేదు చిన్న ఒక ఆటోమేషన్ టూల్‌ని అయితే డౌన్‌లోడ్ చేశాను. సో, డౌన్‌లోడ్ చేశాక ఆటోమేటిక్‌గా మీకైతే ఇది డౌన్‌లోడ్ అయిపోతుంది. మీకు అంతే కాకుండా దీన్ని ఫాస్ట్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లీప్ నేను 80 అని ఇచ్చాను. సో, 80 అంటే కొంచెం న్యాచురల్ టైపింగ్ ఎఫెక్ట్ అయితే మనకు కనబడుతది. సో, ఇక్కడ 80 కాకుండా మీరు ఇంకేదన్నా 30 అట్లా ఇచ్చారంటే ఇది కొంచెం ఫాస్ట్‌గా అయితే మనకు టైపింగ్ ఎఫెక్ట్ వస్తదనమాట. ఇప్పుడు నేను 30 ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సో, సేవ్ చేసి నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నా. డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇప్పుడు సేమ్ నేను మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తా చూడండి. కంట్రోల్ షిఫ్ట్ వి ప్రెస్ చేసినట్లయితే మీకు ఫాస్ట్‌గా అయితే టైపింగ్ ఎఫెక్ట్ వస్తదనమాట. జస్ట్ మీరు అక్కడ వాల్యూని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో, మీకు ఆటోమేటిక్‌గా అక్కడ ఫాస్ట్‌గా అయితే మీకు టైపింగ్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తది. సో, జస్ట్ నేను ఎస్కేప్ ప్రెస్ చేసినట్లయితే అక్కడి వరకు అయితే ఆగిపోద్దనమాట. సో, ఇట్లా మనం సింపుల్‌గా వీడియోస్ చేసేటప్పుడు ఇట్లా టైపింగ్ ఎఫెక్ట్‌ని అయితే తెచ్చుకోవచ్చు. సో, అది ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఈ కోడ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు దాంతో ఆ ఫైల్ అయితే క్రియేట్ చేసి డబుల్‌కి ఇచ్చినట్లయితే మీకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే క్రియేట్ అయిపోద్ది. సో, ఇది ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. అంటే ఎవరైతే సిస్టమ్ ముందు కూర్చొని ట్యుటోరియల్ వీడియోస్ అట్లా చేస్తుంటారో వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్ అయితే అవుతదనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా ఈ ట్రిక్‌ని అయితే యూజ్ చేశాను. సో, మీకు డౌట్ ఉండొచ్చు అది ఎట్లా చేశారని చెప్పి దాన్ని క్లారిఫై చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ చేయండి. అదేవిధంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.